హైదరాబాద్లో ఎక్సైజ్ అధికారులు పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలం టాబ్లెట్లను పట్టుకొని ఇద్దరు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. నిషేధిత ఆల్ఫాజోలం టాబ్లెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి తెప్పించి అమ్ముతున్నారని ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి చెప్పారు. ఎక్సైజ్ భవన్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన పువ్వాడ లక్ష్మణ్, కేతుపల్లి మునిశేఖర్లను అరెస్ట్ చేశారు. Thank you. Thank you. ఇది అన్లైసెన్స్డ్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కాన్పూర్లో ఒక సప్లయర్ నుంచి వచ్చిందని తెలిసింది. గుజరాత్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గుజరాత్, సప్లయర్ మార్కెటింగ్ మాత్రం కాన్పూర్, అక్కడి నుంచి రావడం జరిగింది. కాన్పూర్లో అజయ్ త్రిపాఠి అనే ఒక వ్యక్తి దీన్ని సప్లై చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాదులో పువ్వాడ లక్ష్మణ అనేటాయన, తర్వాత ఇంకొకరు కేతేపల్లి మునిశేఖర్ అని, వీళ్ళిద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు ఎన్డీపీఎస్ కలిగిన డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కూడా పట్టుబడ్డారు. తర్వాత ఆంధ్రాలో కూడా వాళ్ళకు కేసెస్ ఉన్నాయి. తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు కేసెస్ బుక్ చేయడం జరిగింది వీళ్ళ మీద. ఈ డ్రగ్సే కాకుండా ఇతరత్ర కొన్ని అబార్షన్ కిట్స్, తర్వాత యాంటీ బీపీ ట్యాబ్లెట్స్, యాంటీ డయాబెటిక్ ట్యాబ్లెట్స్, తర్వాత కొద్దిగా సెక్షువల్ పవర్ ఎన్హాన్స్మెంట్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ సీజ్ చేసుకోవడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఎన్డీపీఎస్ కలిగిన అల్ట్రాసేఫ్ అనే ట్యాబ్లెట్స్ 1,80,000 అయితే పట్టుబడ్డదో దాని మీద విచారణ చేపట్టడం, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇది అన్లైసెన్స్డ్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా కూడా